హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతివనుల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 22వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో బొంబాయి నుండి కాలు వచ్చింది, వెంటనే బయలుదేరు అని అవినాష్కి శంకరం చెప్పడం వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆ మాట విన్న అవినాష్ వెంటనే, అదేంటి డాడీ, ఇంకా వారం రోజులు టైం ఉంది కదా నాకు, అప్పుడే ఏంటి అని అడిగాడు. ఉందిలే, కానీ రేపటి నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి మొదలవుతుందట. అందులో ప్రతిభావంతుల్ని విదేశాలకు పంపించే అవకాశం కూడా ఉందట. అక్కడి మేనేజర్ నా స్నేహితుడే కదా, ఎలాగో ఒకలాగా ప్రయత్నం చేసి నీకు ఆ అవకాశం వచ్చేటట్టు చేస్తానన్నాడు. చాలా మంచి ఛాన్స్, పద వెంటనే బయలుదేరాలి అన్నాడు శంకర్. అవినాష్ కొంచెం తటపటాయించి, అమ్మ ఆరోగ్యం కొంచెం కుతడపడిన తర్వాత బయలుదేరతా. మంచిది కదా డాడీ, తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక బాంబే వెళ్తాను, 2వ బ్యాచ్ ట్రైనింగ్లో జాయిన్ అవుతాను అన్నాడు. శంకరం కొంచెం కటువుగా గంభీరంగా, అవినాష్ నువ్వు గొప్ప పేరు తెచ్చుకొని పెద్ద స్థాయికి ఎదిగితే మా అందరి ఆరోగ్యాలు ఆటోమేటిక్గా బాగవుతాయి. మా గురించి నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటానుగా అన్నాడు. అవినాష్ మౌనంగా వెళ్ళి సూట్ కేసు సర్దుకోవటం మొదలుపెట్టాడు. ఇద్దరూ కారులో కూర్చుంటున్నప్పుడు అవినాష్ ఒక్కసారి హాస్పిటల్కి వెళదాం డాడీ, అమ్మని చూసి అట్నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అన్నాడు. ఒకసారి నిఖితాని చూస్తాను అనకుండా పార్వతి గురించి మాట్లాడటం శంకరానికి తృప్తినిచ్చింది. వద్దులే, ఇప్పుడు మనం వెళ్ళినా తను మాట్లాడే స్థితిలో లేదు అన్నాడు. అవినాష్ కంగారు పడి, అదేమిటి, బీపీ కంట్రోల్లోనే ఉందని డాక్టర్లు చెప్పారుగా, రేపే డిశ్చార్జ్ చేస్తామని కూడా అన్నారు అన్నాడు. శంకరం కొడుకు మొహంలోకి గుచ్చి చూస్తూ, అది ఉదయం మాట, పొద్దున్నే నిఖిత మమ్మీని చూడటానికి వచ్చిందిగా, వచ్చి ఏదో మంచిగా మాట్లాడి వెళ్తే బాగుండేది. అర్థం పర్థం లేకుండా తల తిక్కగా మాట్లాడింది. దాంతో అమ్మ బీపీ పెరిగింది. అది కూడా చూసుకోకుండా వచ్చే ఏడాది మీ కొడుకుని పెళ్లి చేసుకొని తీరుతాను అంటూ శపథాలు అవి చేసింది. దాంతో అమ్మ పరిస్థితి విషమించింది. సమయానికి డాక్టర్లు రాబట్టి సరిపోయింది. వెంటనే మొత్తమంది ఇచ్చి పడుకోబెట్టారు. చెప్పవలసిందంతా చెప్పేసి ఏమీ పట్టించుకోకుండా ఆ నిఖిత విసవిస వెళ్ళిపోయింది. కొడుకు మొహంలో రియాక్షన్ చూస్తూ మెల్లగా అన్నాడు శంకరం. అవినాష్ ఏమీ మాట్లాడలేదు. ఎయిర్పోర్ట్ చేరేసరికి బాంబే విమానం గంట ఆలస్యమని తెలిసింది. బ్యాగ్ ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర క్యూ ఎక్కువ ఉందేమో అని శంకరం అటువైపు వెళ్ళాడు. కౌంటర్ దగ్గర ఎవరూ లేరు. శంకరం కంగారు పడ్డాడు. కొడుకు తమని వదిలేసి వెళ్ళిపోయాడేమో అన్నంత దూరం వరకు వెళ్ళాయి ఆలోచనలు. కానీ కౌంటర్ వెనకాల కొడుకు బ్యాగు కనపడటంతో అతడు టిక్కెట్ తీసుకున్నాడు అన్న విషయం ధృవపడింది. కొడుకు కోసం విమానాశ్రయం అంతా వెతకసాగాడు. విమానాశ్రయం బయట ఖాళీ ఆటో కనిపించగానే మరేమీ ఆలోచించకుండా అవినాష్ ఎక్కి నిఖిత ఇంటి అడ్రస్ చెప్పాడు. అక్కడికి చేరుకోవడానికి 15 గంట పట్టింది. నిఖిత ఇంట్లో లేదు. బాబు వాళ్ళమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది అన్నాడు దశరథ్. ఏ హాస్పిటల్ అని అడిగాడు అవినాష్. ఆ అడవిలో దశరథ్ మొహంలో దిగులుని వేదనను కూడా అతడు పసిగట్టలేకపోయాడు. ఆయన చెప్పిన అడ్రస్కి చేరుకోవడానికి మరో 15 గంట పట్టింది. విమానాశ్రయం చేరుకోవడానికి ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది. నిఖిత ఆసుపత్రి కారిడార్లో నించొని ఉంది. లోపల గదిలో 2 డాక్టర్లు కౌశల్యని పరీక్షిస్తున్నారు. ఆమె బాధతో అరిచి అరుపులు బయటికి వినిపిస్తున్నాయి. ఆ రోజు నిఖిత ఇంటికి వచ్చేసరికి కౌశల్య కడుపు నొప్పితో మెలకలు తిరిగిపోతుంది. చక్రాల కుర్చీలో కూర్చుని నిస్సాయంగా చూస్తున్నాడు దశరథ్. అతడికి ఏం చేయాలో తోచలేదు. అదృష్టవశాత్తు నిఖిత అప్పుడే వచ్చింది. అప్పటికప్పుడు తల్లిని ఆటోలో తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. కారిడార్లో నుంచొని కిటికీలోంచి బయటకు చూస్తూ నిఖిత ఆలోచనలో పడింది. రకరకాల వ్యక్తులు ఆసుపత్రి వరండాలో బయట ఆవరణంలో తిరుగుతున్నారు. దగ్గర వాళ్లను, తోబుట్టువులను, స్నేహితులను ఆకర్షణలో చూడటానికి వచ్చిన వాళ్ళు, అంతా అయిపోయిందని తెలుసుకున్న వాళ్ళు, ఏమవుతుందో అని ఆతృతతో ఉన్నవాళ్ళు, రకరకాల మనుషులు, రకరకాల బంధాలు, బాధకి ఉన్న రిలేటివ్ గురించి ఏ
ఐన్స్టీన్ కనుక్కోలేదు. ఉదయం ఆసుపత్రిలో అవినాష్ తల్లిదండ్రులతో జరిగిన వాగ్వివాదం మనసుకి బాధ కలిగించింది. ఇంటికొచ్చేసరికి తల్లి కడుపు నొప్పితో విలవిల్లాడటం మరో బాధ. ఈ బాధ ముందుది చిన్న గీత, పెద్ద గీత అనుకొని విషాదంగా నవ్వుకుంది నిఖిత. ఈ లోపల వెనక నుంచి నిక్కీ అన్న పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అవినాష్ 3 అంతస్తులు ఎక్కి వచ్చాడేమో. ఆయాసంతో రొప్పుతున్నాడు. ఏమిటి అవినాష్, ప్లేన్లో ఆసుపత్రికి వచ్చినట్టున్నావు అంది చిన్నగా నవ్వుతూ. అవినాష్ ఆమె వైపు సంబరంగా చూశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండటం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుందేమో, అందులోనూ ఆడపిల్లలు. అలా ఉంటే మరింత చూడముచ్చటగా ఉంటుంది. అవినాష్ మొహం ఆనందంతో విచ్చుకుంది. ఉదయం హాస్పిటల్లో జరిగిన సంఘటన చూశాక సంవత్సరం దాకా నన్ను కలవద్దు అవినాష్ అంటుందనుకున్నాడు. కానీ ఏమీ జరగనట్టు ఆమె మామూలుగా మాట్లాడటంతో అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఈ లోపల నుంచి పెద్దగా మూలుగు వినిపించింది. తను వచ్చిన పని మర్చిపోయి ఆంటీకి ఎలా ఉంది అని అడిగాడు గాబరాగా. మరేం పర్వాలేదు అవినాష్, రొటీన్ చెకప్, అంతగా బాధపడాల్సిందేం లేదు అంది అతి మామూలుగా. తన కష్టాన్ని ఎలాగూ తీర్చలేని మనిషి దగ్గర తన కష్టాలు వెళ్ళబుచ్చుకొని అవతల మనిషి మనసును కూడా బాధ పెట్టడం అంత అనవసరమైన ఆ పని ఇంకొకటి లేదు. ఇలాంటి ప్రొడక్టివ్ థింక్ ఉన్నవాళ్ళలో చాలా తక్కువ. ఆ విషయం అవినాష్కి కూడా అర్థమైంది. తనని ఎవరో చెల్లున చరిచినట్లయింది. గోరంతను కొండంతలుగా చేసి చెప్పి అందరి సానుభూతిని ఆశించే తన తల్లిదండ్రులకి ఈ కుటుంబానికి ఎంత తేడా ఉందో మరోసారి అర్థమైంది. ఎంత బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ముందు తన ఎమోషనల్ ఫీలింగ్స్ని కనపరచడం కూడా చాలా నామోషిగా అనిపించింది. ఎంత ఉద్వేగంతో తను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుదామనుకున్నాడు. కానీ ఆ పరిస్థితిలో ఆమె ముందు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక్కసారి కనిపించి వెళదామని వచ్చాను నిక్కీ, వెళ్ళొస్తాను, టైం అవుతుంది అన్నాడు మెల్లగా. నిఖిత అతడి వైపే చూస్తుంది. అతడంత దూరం నుంచి ఎందుకు వచ్చాడో, అతని అడావుడి, అతని తత్తరపాటు అన్నీ అర్థమయ్యాయి. ఆనందం వేసింది. ఆనందం కన్నా ఎక్కువ దిగులు కలిగించింది. అతడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇప్పట్లో రాగలడో లేదో, అసలు వస్తాడో లేదో, అన్నీ అనుమానాలే. ఆమెది మొదటి చూపులో ప్రేమ కాదు, దానిలో ఆమెకు నమ్మకం లేదు కూడా. ఒకప్పుడు ఆమెకు అతని పిరికితనం పట్ల కోపం వచ్చేది. తర్వాత అతని కుటుంబం పరిస్థితి, అతడు పెరిగిన విధానం ఆకలింపు చేసుకున్నాక ఆ కోపం సానుభూతిగా మారింది. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. ఆ సానుభూతి ఇప్పుడు అతడు కొద్దిగా మారుతున్న కొద్దీ ప్రేమగా పెరుగుతుంది. మొదట్లో అతనికి ఆమె డైరెక్ట్గా ఆ విషయం చెప్పలేదు. తమ కుటుంబం పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆమెకు తెలుసు. అతడి తల్లిదండ్రులు అహంకారం కూడా ఆమెకు తెలుసు. కానీ ఈరోజు అతడు చిన్న పిల్లోడిలా తన ముందు నిలబడేసరికి ఆమెలో స్త్రీ హృదయం కరిగిపోయింది. ఎంతటి మగవాడైనా ప్రేమని ఎంత నిగూఢంగా నొక్కి పెట్టగలవాడైనా సరే ప్రేయసి తన ప్రియుడి మొహంలో ఆ చూపుని క్షణాల్లో పట్టుకోగలదు. అవినాష్ అని నెమ్మదిగా పిలిచింది. వెళ్ళొస్తానని చెప్పి మెట్లు దిగుతున్న అవినాష్ అక్కడే నిలబడి వెనుదిరిగి చూశాడు. ఆమె పైనుంది. పెదవులు కదిల్చి ఐ లవ్ యూ అంది. సహస్ర వేణువులు నాదంలా అది కారిడార్లో ప్రతిధ్వనించింది. మధురంగా అతడి చెవుల్ని నింపి ఆ పైన మనసుని తాకి అక్కడి నుంచి కళ్ళల్లోకి పరివర్తనం అయ్యింది. అతడు ఆ క్షణాలకు తన సంస్కారాన్ని, హోదాని, వయసుని అన్నీ మర్చిపోయాడు. ఎవరికి వినిపించదు అని కూడా ఆలోచించలేదు. ఎన్నేళ్ళైనా నీ కోసం ఆగుతాను నిక్కీ. సంవత్సరం తర్వాత నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు ఎదురు చూడటం మొదలు పెడతాను. అప్పటిదాకా అని మరి మాట్లాడక నవ్వేశాడు. నిఖిత కూడా నవ్వి గాల్లోకి చెయ్యి ఊపింది.
అవినాష్ హుషారుగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఇంతలో వెనకాల తలుపు చప్పుడైంది. నిఖిత వెనుదిరిగింది. లోపల నుంచి డాక్టర్ బయటకు వచ్చేస్తున్నాడు. అతడి మొహం సీరియస్గా ఉంది. అవినాష్ ఆటో దిగేసరికి విమానాశ్రయం బయట శంకరం కాలిని పిల్లిలా తిరుగుతున్నాడు. అతని మొహం జీవరించి ఉంది. కొడుకుని చూడగానే గట్టిగా అరుస్తూ ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగాడు కోపంగా. చిన్న పనుండి వెళ్ళొచ్చాను డాడీ క్లుప్తంగా అన్నాడు అవినాష్. అబద్ధాలు చెప్పుకో, ఆ నిఖిత దగ్గరికి వెళ్ళావు కదూ అన్నాడు. అవినాష్ తలెత్తి సూటిగా తండ్రి వైపు చూస్తూ అన్నాడు, ఇందులో అబద్ధం చెప్పవలసినంత అవసరం ఏం లేదు డాడీ. అబద్ధాలు చెప్పేది మీరు. పొద్దున్నే హాస్పిటల్లో జరిగిందంతా నేను చూశాను. మొత్తం సంభాషణ అంతా విన్నాను. అతని కంఠం స్పష్టంగా దృఢంగా పలికింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిఖితానే చేసుకుంటాను డాడీ. ఉదయం నుంచి నా ప్రయాణం కోసం మీరెంత శ్రమపడ్డారో, నన్ను వెంటనే పంపించేయటానికి ఎంత కష్టపడ్డారో గమనిస్తూనే ఉన్నాను అని ఆగి, నేను వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవుతాను, విదేశాలకు కూడా వెళతాను. కానీ ఇదంతా మీరు చెప్పటం వల్ల కాదు డాడీ. నిఖిత తీసుకునే నిర్ణయాల పట్ల, నా ప్రేమ పట్ల నాకు నమ్మకం ఉండటం వల్ల అన్నాడు అవినాష్. శంకరం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఈ లోపల అవినాష్ అతనికి మరింత దగ్గరగా వచ్చాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది మీరు అనుకుంటున్నంత చవకబారి ఆకర్షణ కాదు. అది నిజమైన ప్రేమ. అంతేకాదు, స్నేహం, గౌరవం, నమ్మకం, ఆరాధన అన్నీ కలిసిన బంధం. అది మీకు అర్థం కాదు అన్నాడు. సరే, అది చూద్దాం. మీ ఇద్దరి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈ సంవత్సరంలో నువ్వు మరింత ప్రపంచాన్ని తెలుసుకొని పైసాకి కొరగాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్ల ఏం లాభం లేదు అన్నంత జ్ఞానం సంపాదిస్తే సరి. అలా కాని పక్షంలో, నీకంత వివేకం, ఆ బాంబే వాతావరణం నేర్పని పక్షంలో ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి విసివిస నడిచి వెళ్ళిపోయాడు శంకరం. దీని తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.